అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సైకోటిక్ రాముడు 35వ భాగం. రచయిత రూప గారు. ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే హైప్ కనిపిస్తే ప్రెస్ చేయండి. అమ్మా గీత, నన్ను క్షమిస్తావా? అభ్యర్థనగా అడుగుతాడు. అయోమయంగా చూస్తుంది గీత. నేను చెప్పడం వల్ల కిరణ్ నీతో అలా అని కామ్‌గా అయిపోతాడు. నాకు తెలుసు అంకుల్. మీరిప్పుడు ఏం ఆలోచించకుండా ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోండి. లేదమ్మా, నేను మాట్లాడాలి. వాడికి నువ్వంటే చాలా చాలా ఇష్టం. నీ ప్రేమ వాడిని చాలా మార్చేసింది. నా కోసం ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడమ్మా అని అంటారు. అంకుల్, నాకు కిరణ్ అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు తనకి కూడా నేను ఈ విషయం చెప్పలేదు. మీకే చెప్తున్నాను. కారణం మా నాన్నగారు. అతనికి నేను అక్కే ప్రపంచం. ఇప్పుడు నా విషయం కిరణ్ విషయం తెలిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలీదు. లేనిపోని గొడవలన్నీ కూడా వస్తాయి. బాగున్న రిలేషన్స్ మళ్ళీ పోతాయి అంకుల్. నేను మీ నాన్నతో మాట్లాడతాను. వద్దంకుల్, ఇప్పుడల్లా నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. కొంచెం టైం ఇవ్వండి. అప్పటి వరకు ఈ ప్రస్తావనని తీసుకొని రావద్దు. అంకుల్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. సరే అమ్మా, నీకు నచ్చినట్లే చెయ్యి. కానీ కిరణ్‌ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని నాకు మాటిస్తావా? నవ్వుతూ అతని చేతిలో చేయి వేసి చిన్నగా అయినా నాన్నని ఓహ్! కిరణ్‌ని పెళ్లి చేసుకుంటాను. అంకుల్, కానీ మీరు నాకో మాటివ్వాలి. ఏంటని అడుగుతాడు. ఇక నుంచి సునీత ఆంటీ, కరుణని మీరు బాగా చూసుకోవాలి. వాళ్ళని ఎప్పటికీ కొట్టకూడదు, తిట్టకూడదు. దానికి మీరు ఓకే చెప్పాలి. లేదు తల్లి, ఇంకా ఎప్పటికీ అలా చేయను. నా అతి ఆలోచనల వల్లే ఇప్పటి వరకు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాను. ఇంక నుంచి ఆ తప్పు నేను చెయ్యను. థాంక్స్. ఇంక రండి. వచ్చి ఆంటీని చూద్దురు గాని అని అంటుంది గీత. లోపల బావున్నాడు. పర్లేదు రండంకుల్ అని తన చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తుంది. లోపల ధనుంజయ్ సునీతతో మాట్లాడుతూ ఉండగా అంకుల్ అని పిలుస్తుంది. వెనక్కి తిరిగి గీత పక్కనే ఉన్న దివాకర్‌ని చూసిన ధనుంజయ్‌కి కోపం ఔట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి అతని దగ్గరికి వెళ్లి దివాకర్ చెంపని చెళ్ళమనిపిస్తాడు. అంకుల్ ప్లీజ్ ఆగండి, కొట్టకండి. దివాకర్ అంకుల్ ఇప్పుడు చాలా మారిపోయారు. వీడు మారడమా? ఎన్నో చేసినా ఇప్పటి వరకు నా భార్య, తమ్ముడు అని వీడిని వెనకేసుకొని వచ్చాను. అయినా కానీ మారలేదు. చివరికి తన భార్య ప్రాణాలు తీయడానికి కూడా రెడీ అయ్యాడు. నన్ను కొట్టడం కాదు, చంపేయి బావ. మీలాంటి వాళ్ళని బాధపెట్టి కట్టుకున్న భార్యని, కూతుర్ని హింసించిన నేను బ్రతకూడదు. నన్ను చంపేయి అని ఆయన కాళ్ళ మీద పడతాడు. దివాకర్ కన్నీళ్ళకి ధనుంజయ్ మనసుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కరిగిపోతారు. తనని పైకి లేపి నన్ను కాదు నీ భార్యని క్షమాపణ అడుగు అంటాడు. బెడ్ మీద ఉన్న సునీత దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు సునీత అని ప్రాధేయపడతాడు దివాకర్. ఆమె కళ్ళల్లో నుంచి నీరు కారిపోతూ ఉంటుంది. ఏవండీ అని ఓపిక లేకపోయినా భర్త మారాడు అన్న ఆనందంలో లేచి అతన్ని కౌగిలించుకుంటుంది. అక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని గీత, ధనంజయ్ ఇద్దరూ కూడా బయటకొచ్చేస్తారు. సునీత కన్నీరు తుడిచి మాట ఇస్తున్నాను. ఇంక నుంచి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఆ మాటకి సునీత ఆనందం ఈ అవధులే ఉండవు. చాలండి. ఈ మాట ఆ దేవుడికి నేనేమీ అడగలేను, అనుకోవడం లేదు అని అంటుంది. నాన్న, నువ్వు అమ్మ దగ్గరే ఉండు. నేను వెళ్ళి బిల్ పే చేసొస్తాను అని అంటుంది కరుణ. ఆగమ్మా అని అంటూ సునీతని బెడ్ మీద అడ్జస్ట్ చేసి కరుణ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను క్షమిస్తావు కదూ అని అడుగుతారు. ఆ మాటకి తండ్రిని హగ్ చేసుకొని ఏడ్చేస్తుంది కరుణ. మిమ్మల్ని నేను ఎంతగా బాధ పెట్టానో నా మాటల్లో కూడా చెప్పలేను, కానీ మీరు నన్ను చాలా ఈజీగా యాక్సెప్ట్ చేసేశారు. మీ ప్రేమని పొందలేని అభాగ్యుడినయ్యాను. అలా మాట్లాడకు నాన్న. నువ్వు ఏది చేసినా మా కోసమేగా చేశావు అని అంటుంది. డబ్బు వ్యామోహంలో నా కళ్ళు మూసుకుపోయాయి. ఇంక నుంచి ఆ తప్పు నేను చెయ్యను అని బాధపడతాడు దివాకర్. మీరు మారారు, అదే చాలు నాన్న మాకు అని అంటూ తండ్రి కన్నీరు తుడిచి అమ్మ దగ్గర ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని బయటికి వెళ్తుంది కరుణ. బయటకు వచ్చిన కరుణను చూసి ఎక్కడికని అడుగుతారు ధనంజయ్. బిల్ పే చేయడానికి మావయ్య. నేను సెటిల్ చేసేశాను ఆల్రెడీ. డాక్టర్‌తో కూడా మాట్లాడాను. మార్నింగ్ ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తారంట అని చెప్తారు. సరే మావయ్య, ఇదిగో మీ అత్తయ్య క్యారేజ్ పంపించింది. వెళ్ళి అమ్మా, నాన్నకి అన్నం పెట్టు. మీరు రండి. లేదమ్మా, నేను శ్రేయ దగ్గరికి వెళ్ళొస్తాను. సరే అని గీత రా అని అంటుంది. నువ్వు కూడా వెళ్ళు అని గీతని పంపిస్తాడు ధనుంజయ్. లోపలికి వెళ్ళి క్యారేజ్ ఓపెన్ చేస్తూ ఉంటే కరుణ దివాకర్ తీసుకొని ప్లేట్‌లో ఫుడ్ పెట్టుకొని తనే సునీతకు, కరుణకి, గీతకి కూడా తినిపిస్తాడు. అవి సీక్రెట్‌గా ధనుంజయ్ పిక్స్ తీస్తూ కిరణ్‌కి పంపిస్తాడు. ఫ్లైట్‌లో ఉన్న కిరణ్
అవి చూసి నవ్వుకొని తండ్రిలో వచ్చిన మార్పుకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. శ్రేయ రూమ్‌కి వచ్చిన ధనుంజయ్ శ్రియని చూస్తే తను ఇంకా నిద్రపోతూనే ఉంటుంది. కాసేపు అక్కడే ఉండి చైర్ మీద అలా నిద్రపోతాడు. ప్లేట్‌లో ఫుడ్ తీసుకొని వచ్చిన గీత శ్రియని చూస్తూ ధనుంజయ్ గారిని లేపుతుంది. కళ్ళు తెరిచిన ధనుంజయ్ గారు చెప్పమ్మా అని అంటారు. అంకుల్ ఫుడ్ అని అంటుంది. అక్కడ పెట్టు తల్లి. నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని అంటాడు. ఆ! అంకుల్ అని అంటూ టేబుల్ మీద పెట్టి శ్రియ వైపే రెప్ప వేయకుండా చూస్తుంది. హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన ధనంజయ్ గీతని చూసి ఎందుకమ్మా అలా చూస్తున్నావు అని అడుగుతారు. నేనెక్కడో శ్రియని చూశాను అంకుల్ అని అంటుంది గీత. దానికాయన నవ్వి తను నీకెక్కడ కనిపించింది? అయినా స్టడీస్ అన్నీ ఫారిన్‌లో, ముంబైలో తనని నువ్వు చూసే ఛాన్సే లేదని అంటాడు. ధనుంజయ్ ఫుడ్ ప్లేట్‌ని తీసుకుంటూ లేదంకుల్ తనని నేను ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూ ఉండగా ఈ శ్రియ శ్రియ భూమి అక్కకి క్లోజ్ ఫ్రెండ్. నేను వాళ్ళ పిక్ చూశాను భూమి అక్క బుక్‌లో అని గట్టిగా అంటుంది గీత. నోట్లో ముద్ద పెట్టుకున్న ధనుంజయ్ పొలమారుతుంది. అంకుల్ మీరు ఓకే కదా! అని వాటర్ గ్లాస్‌ని చేతికిస్తుంది గీత. వాటర్ గడగడా తాగేసి ప్లేట్ పక్కన పెట్టి గీతని తీసుకొని బయటికి వచ్చేస్తాడు ధనుంజయ్. ఏమైంది అంకుల్ అని అంటూ కంగారుగా అడుగుతుంది. "నువ్వు శ్రియని ఎక్కడ చూసావు?" కంగారుగా అడుగుతాడు. అది ఒకరోజు రూమ్ క్లీన్ చేస్తూ ఉండగా అక్క డైరీ ఫోటో ఒకటి కింద పడింది. దాంట్లో శ్రియ ఉంది. వెంటనే "అక్క ఆ ఫోటోలో ఉన్నది ఎవరు?" అని అడిగాను. మా అక్క ఫోటోని లాక్కుంటే. వాళ్ళ అమ్మ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. కానీ వాళ్ళిద్దరూ చనిపోయారని అన్నది. మరి శ్రియ బ్రతికే ఉంది. అవును ఈ విషయం అక్కకి చెప్పాలి. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందంటుంది గీత. నువ్వు చెప్పకూడదు. గీత ఫోన్ తీసుకొని భూమికి కాల్ చేయబోతూ ధనుంజయ్ మాటలకి ఒక్కసారిగా ఆగిపోతుంది. కానీ ఎందుకు అంకుల్? ఇది మీ బావ ఆర్డర్. తనకివన్నీ ముందే తెలుసు కానీ శ్రియ మీ పరిస్థితిలో మీ అక్క చూస్తే తట్టుకోలేదు. అందుకే తనను క్యూర్ అయ్యేంత వరకు చెప్పకూడదని అన్నాడు. కానీ ఇది కరెక్ట్ కాదంకుల్. అక్క తన వాళ్ళెవ్వరూ లేరు అని ఎన్నో సార్లు ఏడ్చింది. ఇప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ ప్రాణాలతోనే ఉంది అని తెలిస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్క, శ్రియ ఇద్దరూ కలిస్తే శ్రియ నార్మల్ అవుతుందేమో! ఒక్కసారి ఆలోచించండి అంకుల్ అని అంటుంది గీత. మనకి నచ్చిన వాళ్ళు మనతోనే ఉంటే ఎంతటి బాధైనా సరే చిన్నదిగానే అనిపిస్తుంది. అలానే భూమి అక్క శ్రియ గారిని కలిసాక బాడీలో చలనం రావచ్చేమో కదా! ఆ మాటలకి ఆలోచనలో పడతాడు ధనుంజయ్. నువ్వన్నది కూడా కరెక్టే. రేపు నేను ఆకాష్‌తో మాట్లాడతాను కానీ అప్పటి వరకు నువ్వు ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. సరే అంకుల్ అని అంటుంది గీత. మార్నింగ్ 10 అవుతూ ఉండగా శ్రియని, సునీత గారిని తీసుకొని అందరూ హాస్పిటల్ నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎర్రనీళ్ళతో దిష్టి తీసింది. ఇంట్లోకి రమ్మంటోంది కస్తూరి. శ్రేయని దివాకర్ గారు ఎత్తుకొని తన రూమ్‌కి తీసుకొనొచ్చి, "ఇక్కడ రెస్ట్ తీసుకో తల్లి. కాసేపు నేను మళ్ళొస్తాను." "సరే మావయ్య" అని నవ్వుతూ అంటుంది. కిందకి వచ్చిన దివాకర్, "ఎందుకు బావ శ్రేయ విషయంలో మా అందరికి అబద్ధం చెప్పావు? తను బ్రతికి ఉన్నా ఎందుకు చనిపోయిందనన్నావు?" అందరి ముందే అడుగుతాడు దివాకర్. "దీనికి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పలేను దివాకర్. ఆకాష్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి." "అవునండి. ఆకాష్ నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? భూమి ఎలా ఉందో ఏంటో? వాళ్ళెప్పుడు వస్తారో ఏమో" అని అడుగుతుంది బెంగతో. "కాల్ చేశాను. హాస్పిటల్‌లో ఉన్నారంట. కాసేపు ఆగాక ఫోన్ చేస్తానని అన్నాడు. ఆకలిగా ఉంది. బ్రేక్‌ఫాస్ట్ రెడీ చెయ్యి. ఈలోపు ఫ్రెష్ అయ్యి వస్తానని పైకి వెళ్తూ గీత, కరుణ, సునీతని లోపలికి తీసుకొని వెళ్ళి, మీరు ఫ్రెష్ అవ్వండి. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. దివాకర్ నువ్వు కూడా. ఆ! బావ అని అంటాడు దివాకర్. కిచెన్‌లో కస్తూరికి భాను హెల్ప్ చేస్తుంది. నువ్వు ఏ టెన్షన్ పడకు భాను. ఆకాష్ ఉన్నాడుగా. భూమికి ఏం కాదు. అందుకే ఊపిరి పీల్చుకున్నాను. ఆకాష్ బాబు ఉన్నాడంటే ఇంక భూమి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అంటుంది. ఇద్దరూ నవ్వుతూ వంట చేస్తూ ఉంటారు. భాస్కర్‌రావు మాత్రం తన చెల్లెలు మహా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. 2 డేస్ గడుస్తాయి. చిన్నగా స్పృహలోకొచ్చిన భూమి కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా ఆకాష్ ఉంటాడు. ఆకాష్ అని ఒక్కొక్క పదం పలుకుతుంది. ఈ టైంలో తనని తిట్టడం కరెక్ట్ కాదని కోపాన్నంతా అణచుకొని ఇప్పుడెలా ఉంది అని అడుగుతాడు. అతని మొహంలో తన మీద కోపం కనిపిస్తుంటే ఇంకా కోపం పోలేదా అని అడుగుతుంది. ఎక్కువగా మాట్లాడకు. నీకింకా క్యూర్ కాలేదు అని అంటాడు. నువ్వు పక్కనున్నావుగా. నా హెల్త్ సెట్ అయిపోతుందిలే అని నవ్వుతూ చెప్తుంది భూమి. అప్పుడే డాక్టర్ రావడంతో డాక్టర్ తనని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడుగుతాడు. తన కడుపులోకి కత్తి లోపలికి గుచ్చుకోవడం వల్ల కొన్ని పేగులు కట్ అయ్యాయి. ఆపరేషన్ చేశాం కాబట్టి ఇప్పుడేం పర్వాలేదు కానీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. మీరు ఇంటి దగ్గర జాగ్రత్తగా చూసుకుంటానంటే రేపే డిశ్చార్జ్ చేస్తాను. ఓకే డాక్టర్. కానీ తనిప్పుడు ట్రావెల్ చేయవచ్చా? నో. తనస్సలు చేయడానికి కుదరదు.
ఆకాష్ తను నడవడానికి ఏట్లేదన్నా 1 మంత్ టైం పడుతుంది. ఈ టైంలో జర్నీ అంటే కష్టం. యాక్చువల్లీ మేముండేది వైజాగ్. అక్కడే మా వాళ్ళంతా ఉన్నారు. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది కానీ, తన కండిషన్ బాలేదు. ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తాం. అప్పటి వరకు హాస్పిటల్‌లోనే ఉండాలి. తనేమైనా రికవరీ అయితే మీరు తీసుకొని వెళ్ళొచ్చు. థాంక్ యూ డాక్టర్ అని అంటాడు. ఆకాష్ నాకిక్కడ ఉండాలని లేదంటుంది. తప్పదు. నీకు తగ్గే వరకు నువ్వుండాలి. అని తలూపుతుంది. అవును. ఆ రౌడీలను షూట్ చేసింది ఎవరని అడుగుతుంది. మా మామయ్య అంటాడు. నేనొకసారి తనతో మాట్లాడాలి. ఇక్కడే ఉన్నారా? ఆ! బయటున్నారు పిలుస్తానని బయటకొస్తాడు ఆకాష్. మావయ్య రండి భూమి మీతో మాట్లాడాలంట సంకోచిస్తాడు వీరేంద్ర. తనకి మీ కూతురు మావయ్య. ఈ రోజు కోసమేగా ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. నిజమే ఆకాష్ కానీ ఎలాంటి పరిస్థితుల్లో నా కూతురిని కలుస్తానని అస్సలు అనుకోలేదు ఏడుస్తూ అంటాడు. బాధపడకండి మావయ్య రండి అని లోపలికి తీసుకొని వెళ్తాడు ఆకాష్. లోపలికొచ్చిన వీరేంద్ర గారు భూమిని అలా బెడ్ మీద చూడలేకపోయారు. చేతికి డ్రిప్స్‌తో కడుపు దగ్గర కత్తితో ఆయనకి ప్రాణం విలవిల్లాడిపోయింది. భూమి దగ్గరకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి భూమి అని పిలుస్తాడు ఆకాష్. చిన్నగా మళ్ళీ కళ్ళు తెరుస్తుంది. ఈయనే మా మామయ్య వీరేంద్ర అంటాడు కళ్ళు మెల్లిగా అతని వైపుకు మళ్లిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అని ఒక్కొక్క మాట చెప్తుంది. ఆ మాటకు వీరేంద్ర కళ్ళు వర్షిస్తాయి. ఆకాష్ భుజం మీద చెయ్యి వేసి కంట్రోల్ చేస్తాడు. మీరు కానీ సమయానికి రాకుండా ఉంటే ఈ పాటికి నా పరిస్థితి అనే మాట అనేలోపే ఏయ్! నోటి మీద చెయ్యి పెట్టి అలా మాట్లాడకు తల్లి. నువ్వు నిండు నూరేళ్ళు బ్రతకాలి. నీకేం కాదు అని అంటాడు. లెఫ్ట్ హ్యాండ్‌తో ఆయన చెయ్యి తీస్తూ చిన్న చిరునవ్వుతో థాంక్ యూ అంకుల్ బ్లెస్ చేసినందుకు అని అంటుంది. సరే అమ్మా రెస్ట్ తీసుకో అని పరుగున బయటకొచ్చి ఏడుస్తాడు వీరేంద్ర. భూమి 5 మినిట్స్ వస్తానని బయటకొస్తాడు మామయ్య. మీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ ఏడ్చినంత మాత్రాన భూమికి నయమవుతుందా? కాదుగా. మీరు ధైర్యంగా ఉండండి. తనకేం కాదు. త్వరగా కోలుకుంటుంది. ఆకాష్ అని చేతులు పట్టుకొని, నువ్వు లేకపోతే నేనెప్పటికీ నా కూతురిని చూడలేనేమో. నీ వల్ల నాకు నా కూతురు దక్కింది. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను చెప్పు? నీ కూతురినిచ్చారు గదా మావయ్య! అదే చాలు. అంతకు మించి ఇంకేం వద్దంటాడు. ఆకాష్‌ని హగ్ చేసుకొని ఏడ్చేస్తాడు వీరేంద్ర. అప్పుడే అక్కడికొస్తున్న కిరణ్ వీరేంద్రని చూసి షాకవుతాడు. దగ్గరికి వెళ్లి చిన్నాన్నా అంటాడు. ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు. కిరణ్ వచ్చావా? వీరేంద్ర గారిని దూరం జరుపుతూ అడుగుతాడు. ఆ! ఆకాష్ కానీ ఇక్కడ చిన్నానున్నాడేంటి? అని ఆశ్చర్యంగా అంటారు. మామయ్య మీరిక్కడే ఉండండి భూమిని చూస్తూ. నేనొక 10 మినిట్స్‌లో వస్తాను. ఆ! సరే బాబు. కిరణ్ ఎలా ఉన్నావు? బావున్నాను చిన్నాన్న. మీరు? ఆ! బావున్నాను. టయర్డ్‌గా ఉన్నట్లున్నావు. వెళ్లి ఫ్రెష్ అయ్యిరా మాట్లాడుకుందాం. సరే అని అదే ఆశ్చర్య మొహంతో ఆకాష్ వెనకే వెళ్తాడు. కిందకొచ్చి పక్కనే ఉన్న హోటల్‌లో రూమ్‌కి వెళ్తారిద్దరు. బెడ్ మీద కూర్చొని కిరణ్ ఇక్కడ మావయ్య ఉన్నాడు అని ఎవరికీ చెప్పకు. ముఖ్యంగా మీ నాన్నకి. భూమి వాళ్ళ ఫాదర్‌కి. మా నాన్నకి ఓకే. కానీ భూమి ఫాదర్‌కి ఈయనకేంటి సంబంధం? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఇంతకు ముందు కాకుండా మారావనే నమ్మకంతోనే చెప్తున్నా. ఏమైనా తేడా జరిగితే నా చేతిలో నీకు చావు తప్పదని సీరియస్‌గా అంటాడు ఆకాష్. ఆకాష్ వార్నింగ్‌కి గుటకలు మింగుతూ లేదు ఆకాష్ నేను ఎవరికీ చెప్పను అని ముక్కుసూటిగా చెప్తాడు. వీరేంద్ర మామయ్య కూతురు భూమి. ఏంటి? గట్టిగా అరుస్తాడు. అరవకు. చెప్పేది జాగ్రత్తగా విను. అని అదే ఆశ్చర్యమైన ఫేస్‌తో అంటాడు. మామయ్య ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నది నీకు తెలీదు కదా! తను ఎవరో కాదు భూమి వాళ్ళ అమ్మే మహాలక్ష్మి గారు. ఆ విషయం మీ నాన్నకి, తాతకి తెలిసాక మావయ్యకి ఫోన్ చేసి బెదిరించి ఇంటికి తీసుకొని వచ్చి వేరే వాళ్ళతో పెళ్లి చేశారు. కానీ అప్పటికే భూమి పుట్టింది. వాళ్ళని చంపేస్తామని దివాకర్ మామయ్య బెదిరించేసరికి వాళ్ళని వదులుకున్నాడు మామయ్య. కానీ తనకి తెలిసిన మనుషులతో అన్నీ దగ్గరుండి చూసుకునేవాడు. ఆ విషయం మామయ్య రెండో భార్యకి తెలియడంతో వాళ్ళని చంపేయాలని దివాకర్ మామయ్యతో చేతులు కలిపింది. కానీ వాళ్ళు అనుకోలేదు ఆ విషయం వీరేంద్ర మామయ్యకి తెలుస్తుందని. వెంటనే వాళ్ళకి కాల్ చేసి భూమిని, మహా అత్తయ్యని వేరే దగ్గరికి పంపించే ఏర్పాట్లు చేశారు. కానీ దివాకర్ మావయ్య శంకర్ అనే రౌడీకి వాళ్ళని చంపమని డబ్బులిచ్చాడు. వాళ్ళు వాళ్ళ బ్యాచ్‌తో భూమిని, మహా అత్తయ్యని చంపడానికి వెళ్తే అప్పుడే కాలేజ్ టైమ్ అవ్వడంతో ఆ రోజు శ్రియ, భూమి టాక్సీలో ఇంటికి వెళ్తుంటే మహా అత్తయ్య కంగారుగా ఉండటం చూసి ఏంటని అడిగితే జరిగిందంతా చెప్పారు. దాంతో ముగ్గురు ఆ టాక్సీలోనే రైల్వే స్టేషన్‌కి స్టార్ట్ అవుతారు. కానీ మధ్యలో ఒక పెద్ద లారీ వాళ్ళని ఢీకొడుతుంది. శంకర్ అందరూ చనిపోయారనుకున్నాడు కానీ లారీ ఢీకొట్టడంతో అది పల్టీల్లో పడింది. దాంట్లో డ్రైవర్ ఒక్కడే చనిపోయాడు. భూమి, శ్రియ, మహా అత్తయ్య బ్రతికే ఉంటారు. భూమికి కొంచెం స్పృహ రావడంతో శ్రియని చూసి
మహా అత్తయ్యని లేపడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ రోజు శ్రియ ఒక్కతే కళ్ళు తెరుస్తుంది. భూమి నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వైనా నీ ప్రాణాలు కాపాడుకో అని రిక్వెస్ట్ చేస్తుందని చెప్పి అలా స్పృహ కోల్పోతుంది. కానీ భూమి మాత్రం శ్రియ చనిపోయిందని అనుకుంటుంది. ఇంతలో మళ్ళీ శంకర్ కార్‌ని చూసి భయపడి ఇద్దరిని చివరి చూపుగా చూసుకొని రైల్వే స్టేషన్‌కొచ్చి కంగారుగా వైజాగ్ ట్రైన్ ఎక్కేస్తుంది. అక్కడే తనకి పరిచయం అవుతారు భాస్కర్‌రావు గారు. అలా తన బాధను చెప్పుకోవడంతో వాళ్ళు తన పెద్ద కూతురుగా భూమిని చూసుకుంటున్నారు. యాక్సిడెంట్ అయిన తర్వాత అంబులెన్స్‌లో శ్రీయాని మహా అత్తయ్యని కొంతమంది హాస్పిటల్ వాళ్ళు జాయిన్ చేసి కాలేజ్‌లో ఎంక్వైరీ చేయడంతో వాళ్ళు నాకు కాల్ చేశారు. అక్కడికి వెళ్ళాక శ్రియ 2 డేస్ తర్వాత స్పృహలోకొచ్చి జరిగిందంతా చెప్పింది. అప్పటినుంచి వాళ్ళిద్దరిని రహస్యంగా ఉంచుతున్నాను. శ్రియ ఇప్పుడు బతికే ఉందని ఇంట్లో అందరికి తెలుసు కానీ మహా అత్తయ్య గురించి ఎవరికీ తెలియదు. కానీ నాకిప్పుడు నీ హెల్ప్ కావాలి. ఏంటి ఆకాష్? వైజాగ్‌లో అపోలోలో హాస్పిటల్‌లో మహా అత్తయ్యకి ట్రీట్మెంట్ చేస్తున్నాను. నిన్న అత్తయ్య స్పృహలోకొచ్చారని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు భూమి ఇక్కడ ఈ పరిస్థితిలో ఉంది. అక్కడికి నేను వెళ్ళలేను. సో, నువ్వక్కడ వెళ్ళి అత్తయ్యని చూసుకోవాలి. షూర్ ఆకాష్. ఒకసారి భూమిని చూసి బయలుదేరుతా. కానీ ఆకాష్, మహా పిన్నికి భాస్కర్ అంకుల్‌కి ఏంటి సంబంధం? భాస్కర్ మామయ్య చెల్లెలు మహా అత్తయ్య. వాట్? అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చిన్న డౌటొచ్చినా పెద్ద పెద్ద గొడవలయిపోతాయి. నేనొచ్చే వరకు చూస్తే తర్వాత అందరిని కూర్చోబెట్టి నేను నిదానంగా చెప్తాను. సరే అంటాడు ఆకాష్. కిరణ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నీ మీద ఎంతో నమ్మకంతో ఈ విషయాలన్నీ చెప్తున్నా. నీకర్థమవుతుందనే అనుకుంటున్నాను. నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను ఆకాష్. ప్లీజ్ ట్రస్ట్ మీ అంటాడు. ఓకే. నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా. ఫుడ్ తిని భూమిని చూసి వైజాగ్ స్టార్ట్ అవుదువు. హ్మ్. అని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతాడు కిరణ్. కిరణ్ వాష్‌రూమ్ నుంచి బయటకొచ్చేసరికి ఆకాష్ ఆర్డర్ చేసిన ఫుడ్డొస్తుంది. కిరణ్ తినేసి ఇద్దరు హాస్పిటల్‌కి వెళ్ళి భూమిని చూసి ఎలా ఉన్నావు భూమి? అని అడుగుతాడు కిరణ్. పర్లేదు కిరణ్. నువ్వెలా ఉన్నావు? అమ్మ వాళ్ళు, అత్తయ్య, మామయ్య గారు, కరుణ, గీత అందరూ బాగున్నారా? ఆ! ఆల్ ఆర్ ఫైన్ భూమి అని అంటాడు. అవును గీత మాట్లాడుతోందా? ఇంకా కోపంగానే ఉందా? అని అడుగుతుంది చిన్న నవ్వుతూ. ఎంతైనా నీ చెల్లి గదా భూమి. తను నీలానే ఇప్పటివరకైతే మాట్లాడలేదు. నాకు మాత్రం ఈ విషయంలో నీ హెల్ప్ కావాలి. నువ్వే వచ్చి మా ఇద్దరిని కలపాలి. తప్పకుండా కిరణ్. నీతో తను హ్యాపీగా ఉంటుంది. నాకు పూర్తి నమ్మకం వచ్చింది. థాంక్ యూ భూమి అని ఫోన్‌లో ధనంజయ్ గారు నైట్ తీసిన పిక్స్ ఉంటే చూపిస్తారు. దివాకర్ గారు గీతకి, కరుణకి, సునీత గారికి అన్నం తినిపిస్తున్న పిక్స్ చూస్తున్న భూమి ఆనందానికి అవధుల్లేవు. చాలా బాగున్నాయి కిరణ్ అండ్ దివాకర్ అంకుల్ కూడా మా చెల్లిని యాక్సెప్ట్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది. అందరిని చాలా మిస్ అవుతున్నానని డల్ ఫేస్‌తో అంటుంది భూమి. బాధపడకు భూమి. ఏదైనా కూడా అంతా మన మంచికే అంటారుగా. అని నేను ఆకాష్‌తో కూడా మాట్లాడాను. ఇంకొక 1 వీక్‌లో నేను డిశ్చార్జ్ చేస్తారంట. వైజాగ్ తీసుకొని వచ్చేస్తానని అంటున్నారు. బట్ షూర్‌గా చెప్పలేదు. అప్పటికి కూడా ఇంకొకసారి డాక్టర్‌ని అడిగి అంతా ఓకే అంటే మేబీ నువ్వు నెక్స్ట్ వీక్ కల్లా వైజాగ్ వచ్చేయొచ్చనంటాడు. నిజంగానా కిరణ్? అని కళ్ళు ఇంత పెద్దవి చేసుకొని అడుగుతుంది. ఆకాష్ చెప్పాడు. బట్ నువ్వింకొకసారి అడుగు అని అంటాడు. నాతో ఆయన మాట్లాడట్లేదులే అని పెదవి విరిచి అంటుంది. నువ్వు చేసిన పనికి నీ మీద అందరూ కోపంగా ఉన్నారు. అలాంటిది ఆకాష్ ఉండకుండా ఉంటాడా? చూడు ఎంత ప్రమాదం తప్పిందో. అదే నీకేమైనా అయ్యుంటే అసలు ఊహించుకోవడానికి కూడా చాలా భయంగా ఉంది అంటాడు కిరణ్. కథ కొనసాగుతుంది. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.